మలికిపురం మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోని పెట్టాలని పార్టీ శ్రేణులు ఎంపీడీ ఆఫీసులో వినతిపత్రం అందించారు. ఎఫ్సిఐ సభ్యుడు దొడ్డ నాగబాబు, నియోజకవర్గ కన్వీనర్ అడబాల రాంబాబు అలాగే పార్టీ శ్రేణులతో మాతృమూర్తికి వందనం పేరున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మలికిపురం గాంధీ సెంటర్ కోడలిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రయాగ నరసింహమూర్తి, హిందూ ధర్మరక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి అడబాల నరసింహారావు, బీజేపీ నాయకుడు అడబాల హరి, బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ వర్గం చేస్తోంది, అహింస ఏ వర్గం చేస్తోంది అని తెలుసుండి కూడా ఒక రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వాళ్ళని ఏమనలేక, వాడు మొగాడు కాదు, అసలు మొగాడే కాదు, ఒక నాయకుడు కాదు కాబట్టి ఆయన పార్లమెంట్లో హిందువులు అహింస చెప్తారని చెప్పి వాగాడు. ఆయన నిజమైన మొగాడైతే ఈ ప్రపంచంలో ఏ వర్గం ద్వారా అహింస జరుగుతోంది, ఏ వర్గం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది అని చెప్పి తెలుసుకుని మాట్లాడి. కాబట్టి ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అతను ఇంతవరకు కూడా 3 సార్లు ప్రధానమంత్రిగా పెడితే అతను ప్రధానమంత్రిగా పక్కన పెట్టారు. నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అసలు నువ్వు పెళ్లికి కూడా పనికావు, పూజకి పనికావు, పుష్పంగా ఉండిపోతావని చెప్పి అలా ఉండిపోయినా మా భగవంతుడు మా హిందువులందరూ కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రాహుల్ గాంధీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ప్రపంచానికి శాంతి కలుగుతుందని చెప్పి ఈ రోజున ప్రపంచ మతాలన్నీ కూడా హిందుత్వం వైపు చూస్తుంటే దురదృష్టవశాత్తు ఈ రోజున ఈ దేశంలో గాంధీ కుటుంబం పేరుతోటి నకిలీ గాంధీలు ఎవరైతే ఉన్నారో రాహుల్, సోనియా, వీళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఈ దేశం పైన హిందుత్వం పైన విషయం కక్కుతూ పార్లమెంటులో చాలా వ్యాఖ్యలు కేవలం హిందుత్వంలో మాత్రమే అసహనం ఉంది, ఇతర మతాలు చాలా శాంతిగా ఉన్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ ఈ రోజున హిందువులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా హిందూ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి. మండలం మలికిపురం గాంధీ బొమ్మల కూడల్లో మనం ఎవరైతే హిందూవాదులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి రాహుల్ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా మనం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎక్కడి నుంచో ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ మన భారతీయుని వివాహం చేసుకుని వారి యొక్క సంతానమైన రాహుల్ గాంధీ హిందూ యొక్క ప్రాధాన్యత పూర్తిగా తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల్లో అసహనం లేదు, వాళ్ళలో శాంతి లేదు అనే మాటకి ఈ ఎన్నో తరాల నుంచి హిందువులు అణిచివేయబడుతున్న ఈ రోజుకి మనం ఎంతో శాంతితో ఉన్నామని తెలుసుకోవాల్సిందిగా. తదనంతరం నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం సమర్పించారు.